వేసవికాలం వచ్చిందంటే చాలు పిల్లలంతా టీవీలు చరవాణులకు అతుక్కుపోవడం పరిపాటి. వీటికి పిల్లలంతా అలవాటు కావడంతో వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతోంది. అలా కాకుండా ఆటలాడుకోవడానికి బయటకు పంపిద్దామంటే అదో సమస్య. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. అందుకే చదువుకునే పిల్లల కోసం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి చెందిన ఏకదంత మిత్రమండలి నిర్వాహకులు వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టారు. గోడలపై బొమ్మలు వేసి నిత్యం పిల్లలు చదివేలా చేస్తున్నారు. యువకుల ఆలోచన అందరికీ స్ఫూర్తిగా నిలుస్తుందని స్థానికంగా ఉన్న ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు. ప్రతి సంవత్సరం ఎండాకాలం రాగానే పిల్లలందరూ విచ్చలవిడిగా తిరుగుతూ సెలవులకు అడిక్ట్ అయ్యి టీవీలకు అడిక్ట్ అయ్యి ఇతర విషయాలకు అడిక్ట్ అయ్యి వాళ్ళు చదివిన చదువు మొత్తం మర్చిపోతున్నారు. మళ్ళీ స్కూల్ స్టార్ట్ కాగానే వాళ్ళకు ఏం వస్తలేదు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లలు సంవత్సరం మొత్తం చదువుకునేది మళ్ళీ గుర్తు చేసుకోవాలి. ఏ రకంగా ఆడుతూ పాడుతూ వాళ్ళకు నచ్చిన కోణంలో వాళ్ళకు చదువు నేర్పాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టి పోయిన సంవత్సరం విజయవంతం చేశాము. ఈ ఈవెంట్ పేరు ఏంటంటే నాలెడ్జ్ ఆన్ వాల్స్. అంటే పిల్లలు పొద్దున ఉదయం లేవగానే బయటకు వచ్చి బ్రష్ చేసుకోగా సాయంత్రం పూట ఆడుకోగా గోడల పైన ఉన్నటువంటి బొమ్మల్ని చూసుకుంటూ వాళ్ళే ఆడుతూ పాడుతూ బొమ్మల్ని చూసుకుంటూ విద్యను నేర్చుకుంటున్నారు. ఫస్ట్ క్లాస్ నుంచి వెళ్ళి 10th క్లాస్ పిల్లల వరకు ప్రతి ఒక్కరూ నేర్చుకునే విధంగా సులభంగా అర్థమయ్యే విధంగా ఈ బొమ్మలు వేయడం జరుగుతుంది. మా బస్తీ పిల్లలందరూ యూత్ ఎంతో శ్రమకు వచ్చి రోజు అర్ధరాత్రి వరకు ఈ బొమ్మలు వేయడం జరుగుతుంది. పిల్లలు కూడా ఉత్సాహంగా పాల్గొని నేర్చుకుంటున్నారు. అక్క ఇట్లా జరుగుతుంది అని మా తమ్ముడు శ్రీనివాస్ చెప్పడంతో మేమందరం కూడా సంతోషించి ఇట్లా చేస్తామని చెప్పి అన్నారు. మా తమ్ముడిని ప్రోత్సాహంగా కానీ ఇంకా వాడు ఈ తీసుకున్న నిర్ణయం మంచిగా ఉందని మేము సంతోషించాము. వాళ్ళు కూడా సాయంత్రం అయ్యేసరికి టీవీ మానేసి అవి చూస్తూ నేర్చుకుంటున్నారు. అందువల్ల బాగా సంతోషంగా ఉంది మాకు. పిల్లలు సెల్లులకు మన టీవీలకు అట్రాక్టివ్ కాకుండా మనం పోయి బొమ్మ కాడ నిలుచుండి దాని పేరు చెప్పి చిత్రపటాలను మన జాతీయ గీతాలు అవి ఇవి అన్నీ రాసి పిల్లలకు చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఫోన్లకు టీవీలకు దూరం ఉండడానికి ఈ గోడలకు మేము పెయింట్లు వేశారు. మాకు చాలా నచ్చింది. మేము అటు ఇటు ఆటలకు అలవాటు కాకుండా గోడల్ని చూసి మేము నేర్చుకుంటున్నాం.